హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి వైజాగ్కి రోడ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దసరా హాలిడేస్ కదా పిల్లలకి. సో ఈ హాలిడేస్ని వైజాగ్లో మనం స్పెండ్ చేయబోతున్నాం. టైం అరౌండ్ 6:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కాబట్టి క్లైమేట్ కూడా చాలా సూపర్గా ఉందనే చెప్పాలి. యాక్చువల్గా సిటీలోంచి మనం వెళ్ళొచ్చు, బట్ ఆల్రెడీ 6:30, సో ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఓఆర్ఆర్ తీసుకున్నాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 నుంచి హైవేలో జాయిన్ అయ్యాం. మార్నింగ్ రోడ్స్ క్లీన్గా ఉన్నాయి, అలాగే ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది ఇటువైపు. మన ఫస్ట్ స్టాప్ సూర్యాపేట దగ్గర ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాం. ఇది కియా క్యారెన్స్ పెట్రోల్ వర్షన్. దీని మైలేజ్ అండ్ అదర్ డీటెయిల్స్ గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడే మనం ఎయిర్ కూడా ఫిల్ చేపిస్తున్నాం. జనరల్గా నేను నైట్రోజన్ ప్రిఫర్ చేస్తాను. నైట్రోజన్ లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే మైలేజ్ని కొంచెం బూస్ట్ చేస్తుందని విన్నాను. సూర్యాపేట తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకున్నాం. యూజువల్గా మేము హోమ్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తాం కిడ్స్ కోసం. హైవే సైడ్లో ఇలా చల్లగాలిలో మీరు హోమ్ ఫుడ్ తింటూ ఉంటే ఆ ఫీల్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక డైరెక్ట్గా విజయవాడ బైపాస్ అంటే గొల్లపడి క్రాస్ అయ్యాము. ఇప్పుడు ట్రాఫిక్ అయితే చాలా నార్మల్గా ఉంది, ఎందుకంటే మేము వీక్ డే స్టార్ట్ అయ్యాం కాబట్టి. గొల్లపూడి నుంచి రాజమండ్రి వరకు జర్నీ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ స్ట్రెచ్లో రోడ్స్ చాలా నీట్గా ఉంటాయి, అలాగే గ్రీనరీ ఫుల్గా ఉంటుంది. బోత్ సైడ్స్లో ప్యాడీ ఫీల్డ్స్, ట్రీస్ అండ్ విలేజ్ వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అకేషనల్లీ వర్షం కూడా కొంచెం కొంచెం పడుతూ ఉంది. రాజమండ్రి అప్రోచ్లో గోదావరి రివర్ క్రాసింగ్, దట్స్ ఆల్వేజ్ ఏ స్పెషల్ మూమెంట్. బ్రిడ్జ్ పైన డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ విండ్, ఆ వ్యూస్, అలాగే ఆ హ్యూజ్ గోదావరి ఫ్లోస్ చూస్తూ స్ట్రెస్ అంతా పోతుందనే చెప్పాలి. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ డ్రైవ్ దిస్ రూట్, డెఫినెట్లీ ఒక స్టాప్ తీసుకోండి పక్కన బ్రిడ్జ్ పైన. ఆ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి. ఆఫ్టర్నూన్ టైంకి మేము దివాన్ చెరువు అయితే క్రాస్ అయ్యాం. ఇంతవరకు డ్రైవ్ అయితే చాలా కంఫర్టబుల్గానే జరిగింది.
రాజమండ్రి తర్వాత యూజువల్గా మేము ఒక స్వీట్ షాప్ దగ్గర అయితే బ్రేక్ అయితే తీసుకుంటాం. ఇక్కడ పూతరేకులు అలాగే మీకు కోవాని లైవ్లో ప్రిపేర్ చేసి ఇస్తారు. మీరు ఎప్పుడైనా ఈ వేలో వచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి, రియల్లీ వర్త్ ఇట్. మన నెక్స్ట్ స్టాప్ లంచ్ బ్రేక్. అగైన్ మళ్ళీ హోమ్ ఫుడ్ ఇది సింపుల్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది అండ్ లాంగ్ డ్రైవ్స్లో లైట్ ఫుడ్ ఎప్పుడు కూడా ప్రిఫరబుల్. ఏం తీసుకొచ్చారా? రాజమండ్రి. లంచ్ అయిపోయిందా? వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటంటే అన్నవరంలో బ్రేక్. ఎస్, అన్నవరంలో బ్రేక్. ఎందుకు? అక్కడ ప్రసాదం కొందాం. అక్కడి నుంచి డైరెక్ట్ వైజాగ్. ఆఫ్టర్ లంచ్ మేము అన్నవరం రీచ్ అయ్యాం. అన్నవరం కూడా మా రెగ్యులర్ స్టాప్స్లో ఒకటి. జనరల్గా అయితే దర్శనానికి వెళ్తాం, లేదంటే కొండ కిందనే ప్రసాదాన్ని తీసుకుంటాం. ఇది మా టీ బ్రేక్ కూడా. ఇంకా అన్నవరం ప్రసాదం గురించి చెప్పడానికి ఏముంది, అది ఎన్నిసార్లు తిన్నా అద్భుతంగానే ఉంటుంది. అన్నవరం తర్వాత నెక్స్ట్ స్టాప్ నక్కపల్లి. ఇది ఫ్యూయల్ బ్రేక్ కోసం. ఇక్కడ నుంచి మీరు సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ డ్రైవ్లో. ఈవినింగ్ సన్సెట్ వ్యూస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆరెంజ్ స్కై, సాఫ్ట్ విండ్, అలాగే పర్ఫెక్ట్ రోడ్ సీన్స్ అని చెప్పాలి. సో ఇది మన హైదరాబాద్ టు వైజాగ్ రోడ్ ట్రిప్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్ అండ్ టేక్ కేర్.
ఫైనలీ వి రీచ్డ్ వైజాగ్ అరౌండ్ 6:30.